ఏంటస్సయ్య గారు, ఎఫ్ఐఆర్ రెడీ చేశారు కదా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు పిలిచారు? మీకు ఈ విషయం ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏంటి, ఇందులో పెద్దవాళ్ళుంటారు, ఎందుకు రిస్క్ అని చెప్దామనుకుంటున్నారా? ఎవరైనా సరే ఆ అమ్మాయికి అన్యాయం జరగనివ్వను. వాళ్ళ నాన్న ప్రాణాలు తీయాలని చూసిన వాళ్ళు ఎవరైనా సరే నేను వదలను. వాళ్ళ నాన్న బాడీలో దొరికిన బుల్లెట్ ఎవరిదో కాదు, మీ అక్కగారిదే. ఏం మాట్లాడుతున్నారు? అవునండి, ఇందాకే నాకు డౌట్ వచ్చి ఈ బుల్లెట్ పై ఉన్న సీరియల్ నంబర్ చెక్ చేశాను. ఇది మీ అక్కగారికి ఇచ్చిన బుల్లెట్స్ నంబర్స్ రెండూ ఒకటే. కావాలంటే రిజిస్టర్లో చెక్ చేయండి. అంటే వాళ్ళ నాన్నని షూట్ చేసింది మైనావతి గారేనా? నో నో లేదు, నాకు తెలిసి అక్క ఏ తప్పు చేసి ఉండదు. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అయ్యుండొచ్చు రాయుడు, కానీ ఈ బుల్లెట్ మీ అక్క పేరు మీద ఉంది. దీని ఆధారంగానే ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. మరి వీళ్ళు ఎంక్వైరీ చేస్తే అరెస్ట్ చేసేది మీ అక్కగారినే కదా. సార్, ఇప్పుడేం చేద్దామంటారు? ఆ అమ్మాయికి నచ్చజెప్పి పంపించేయమంటారా? తెలియడం కాదు, వాళ్లకు శిక్ష పడేలా నేనే చేస్తాను. నువ్వు వేలిముద్ర వెయ్యి. చెప్పండి సార్, మీరేం చెప్తే అది చేస్తాను. ఆ అమ్మాయిని పంపించేయమంటారా? వద్దు, నేను న్యాయం చేస్తానని నన్ను నమ్మి వచ్చింది. తనకు న్యాయం చేస్తే తర్వాత మీ అక్కకు అన్యాయం చేసిన వాడు అవుతావు కదా. ఏం చేయాలో తెలియడం లేదురా.